పార్లమెంటు మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగానే నరేంద్ర మోడీ గారికి భయం పట్టుకొని ఒక 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన వ్యక్తి భారతదేశానికి ఏం చెప్పిండో ఏం చేసిండో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉంది. ఎలా చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని. నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ కాంగ్రెస్ సంపద ముస్లింలకు ఇస్తే 80% హిందువులుగా ఉన్న ఈ దేశంలో 10 సంవత్సరాల ప్రధానమంత్రి ఏ హిందువుల కొరకు ఏ నిర్ణయం తీసుకొని ఏం లాభం చేసినో చెప్పు నాయన అని అడుగుతా ఉన్నాం. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా దయచేసి మెజార్టీ ఉన్న హిందువులు ఓట్లు అడగండి ఒక్కసారి. ఈరోజు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రజలకు సంబంధించిన సంపద దేశ ప్రజలకు సంపాదించి పెట్టకుండా, దేశ ప్రజలకు ఉపయోగించకుండా ఆయన సంపద అంతా ఆదాని అంబానీలకు తప్ప ఎవరికి ఇద్దు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు. ఇలా మేము అడుగుతున్నాం, ఈ 10 సంవత్సరాల ఈ దేశంలో ఉన్న ఈ యొక్క పెద్ద భారతదేశ సంపదను ఆదాని అంబానీకి తప్ప ఎవరికైనా పేదవాడికి ఇచ్చినవా అని అడుగుతా ఉన్నాం. మొదటి దశ కాగానే ఓటమి భయపట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మత సామరస్యంగా ఉండే వాతావరణాన్ని చెడగొట్టి ఇవాళ కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని ఒక అభద్రతాభావం. మా మేనిఫెస్టో చూడగానే లాగురు దడిసి ఇవాళ ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టో అంటారు. అరే, పాంచ్ న్యాయ పేరు మీద దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అందరినీ ఎవరెంతో వారికంత న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితులలో ఇలా అడుగుతూ ఉన్నాం. దేశంలో 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రయోజనాల కొరకు భారతీయ జనతా పార్టీ ఏమి చేసిందో ఒక్కసారి చెప్పి ఓట్లు అడగమంటా ఉన్నాం. తెలంగాణ విభజనను వ్యతిరేకించి తెలంగాణ అమరవీరులను అవమానపరిచి దొంగ దారిని తెచ్చుకున్నారు. తెలంగాణ దేశద్రోహుల కింద లెక్కబెట్టినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి ఈ తెలంగాణ రక్తమున ఏ బిడ్డనನ್ನು ఓటేయాలని అడుగుతాను. 10 సంవత్సరాలే ఒక విభజన హామీ అమలు చేయలే. 7 మండలాలతో పాటుగా సీలేరు ప్రాజెక్టును ఆర్డినెన్స్ ద్వారా ఎత్తుకపోయిన మీరు తెలంగాణ ద్రోహులు. ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక పార్లమెంటు సభ్యుడు అసలు నిన్న అధ్యక్ష పదవి అవినీతి ఆరోపణతో తీసేసిరా లేదో ఒక్కసారి చెప్పమని అడుగుతాను. ఈ 5 సంవత్సరాల కాలం లోపల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంకు ఒక్క పని ప్రజలకు ఉపయోగపడేటువంటిది బాత్రూంలు కట్టినమా, అక్షింతలు వంచినమా, ఈజీఎస్ కార్యక్రమం తెచ్చినమా కాదు. ప్రజలకు చిరస్థాయిగా ఉండే ఒక విద్యా సంస్థ, ఒక వైద్య సంస్థ, ఉపాధి కలిగే ఒక పరిశ్రమ తీసుకురాగలను అని అడుగుతా ఉన్నాం. అవేం లేకుండా ఎక్కడికి వెళ్ళినా రాముని పేరు మీద ఫోటోలు పెట్టి రామునికి సంబంధించిన ఓట్లు అడుగుతూ మళ్ళీ ఉల్టా కోత్వాల్ చోరు అన్నట్టుగా మేము రాముని ఎక్కడ అడుగుతూనే ఉంటారు. అసలు నీకు మానవత్వం లేదు. మానవత్వం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తల్లికి గౌరవం ఇస్తే, ఎవరైనా బిడ్డ పుడితే ఆ తల్లికి ఆ నర్సు పోయి చెప్తేనే ఆ బిడ్డ పుట్టినని చెప్పేటువంటి అవివేకి ఇలా నీ భారతీయ జనతా పార్టీలో అసలు సీనియర్లు అనేటువంటి ఎవరైనా భారతీయ జనతా పార్టీలో వాళ్ళెంత ఉన్నారా? ఇలా కాంగ్రెస్ టీం ఇదంతా. కాంగ్రెస్ ప్రతి కార్యకర్త, ప్రతి శాసనసభ నాయకుడు, మాజీ శాసనసభ్యులు, పొడి చేసిన అభ్యర్థులు, పార్టీ ఆర్గనైజేషన్ అంతా మేము కలిసి ఉంటే మేము విద్యార్థుల దశ లోపల ఉన్నటి గుజ్జల రామకృష్ణ గారు ఇక్కడ, సుగుణాకర్ రావు గారు ఇక్కడ, విద్యాసాగరరావు గారు ఇక్కడ, మురళీధర్ రావు గారు ఇక్కడ, మెరుగు హనుమంత్ ఇక్కడ, ప్రతాప రామకృష్ణ ఇక్కడ, వచ్చిన వాళ్ళు ఎవరు కొంతమంది నీ పక్కన మురిగి బయట జిల్లాలలో తీసుకొచ్చి ఏదో మాట్లాడిపిస్తా ఉన్నావు. అసలు ఈ జిల్లాకు నేను అడుగుతాను, అంత పెద్ద భక్తుడు అనుకుంటున్నావు కదా. నేను వారానికి 2 రోజులు తిరుపతి రైలు తెచ్చిన, నాకు చేతనై. ఎందుకు దాన్ని రోజు చేయలేకపోయాను? నేను సిరిసిల్లకు కరీంనగర్ కేంద్ర విద్యాలయం తెచ్చిన, హుజరాబాద్ జమ్మికుంటకు ఎందుకు తేలేకపోయాను? నీ ప్రభుత్వమే కదా. ఇక్కడ యూనివర్సిటీ తెచ్చిన మానాడు, అందులో ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ తెగపోయాను? ఇవాళ వస్త్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ముసలి కన్నీరు. అసలు 5 ఏళ్ళు ఎంపీగా ఉండి ఈ దేశంలో వస్త్రానికి పన్నేస్తే దాన్ని వ్యతిరేకించలేని దద్దమ్మను ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇక
మనం ఆయన గురించి ఎంత మాట్లాడుతుందో తప్పు. ప్రభుత్వం తరఫున తీసుకున్న లీజ్ దావటల్లా పైసలతోటి ఓట్లు కొనుక్కోవాలనుకుని 6 కోట్ల రూపాయలు దొరికినటువంటి వ్యక్తి, పార్లమెంటు సభ్యుడు, 5 ఏళ్ళు ప్రణాళికా బోర్డు చైర్మన్, స్థానికేతరుడు. నేను అడుగుతాను, మీరు ఏం చేశారు వినోద్రావు గారి నియోజకవర్గానికి? మీకు ఎందుకు కొట్టాలి ఈ ప్రజలు? మీ టీఆర్ఎస్ కార్యకర్తలైనా కనీసం జడిపి స్థాయి దాకా గుర్తుపడతావా? నువ్వు వాళ్ళతోనైనా కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చినావా? ఒక నియంత్రణలాగా వ్యవహారం చేసిన మీరు ఎలా ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లు ఎట్లా అడుగుతారని అడుగుతాను. రా, ధైర్యం ఉందా? రా, ఏ తెలంగాణ బిడ్డకు నీ నల్ల సంపద 15 లక్షలు ఇచ్చినావు చెప్పు. రా, ఈ దేశంలో రైతులు నల్ల చట్టాలు తెచ్చి రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న చట్టాల లోపల రైతులు చనిపోతే ఏం మాట్లాడినో అని అడుగుతావునా? ఎందుకంత కంగారు పడతాడు నరేంద్ర మోడీ గారు? మొదటి దశ ఎన్నికలు కాగానే ఉత్తర భారతదేశం అంతా జరుగుతున్న ప్రకంపనలలో నరేంద్ర మోడీ ఓటమి తప్పదని దేశంలో ఉన్న వైషమ్యాలను సృష్టించే ప్రయత్నం చేస్తుండు. అర్థం చేసుకోండి, ఈ దేశంలో ఇంత పెద్ద మెజారిటీ ఉన్న వాళ్ళ కొరకు 10 ఏళ్ళుగా ఏం చేసినాడు? రామాలయం ఇంకా నిర్మాణమే కాలే, ప్రారంభము, దాని అక్షింతలు. ఓట్ల కొరకు రాముని అడుగుతూ ఉన్నారు కదా. నరేంద్ర మోడీ గొప్పోడైతే 10 ఏళ్ళలో ఈ దేశం కొరకు ఇగో ఈ యొక్క ప్రణాళిక చేసిన, రైతులకు ఉపయోగపడే విధంగా నేను పెన్షన్ ఇస్తాను ఇచ్చిన, రైతుల గిట్టుబాటు ధర కాంగ్రెస్ 22 పంటలకు ఇచ్చింది, నేను 30 పంటలకు ఇచ్చిన, ఇగో ఇట్లా ధర పెంచిన. ఏం లేదు, మాటలకే పరిమితమైన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దయచేసి ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోండి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, శాంతి భద్రతలు కరువైనాయి. ఈరోజు నఫరత్ అంతా కూడా విద్వేషాలతో కూరుకొని రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితుల్లో యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ ప్రజలకు అందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. రాహుల్ గాంధీ గారు ఆయన అడుగుతా ఉన్నాడు, మన ప్రధానమంత్రి అభ్యర్థి. నీ అభ్యర్థి నీ అంతా నరేంద్ర మోడీ అయితే నా అభ్యర్థి మానవతావాది రాహుల్ గాంధీ గారు రా అని చెప్తూ దయచేసి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపామని రాజకీయంగా పార్టీ సూచనల మేరకు ఈరోజు మేమంతా కలిసి నామినేషన్ వేసినాం. రాజేంద్రరావు గారు కూడా చదువుకునే వ్యక్తి, నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉంది. వారి తండ్రి గారు కూడా ఇక్కడ రాజకీయాలు చేసినారు, ఇక్కడ శాసనసభ్యుడిగా, అదేవిధంగా మార్క్ఫెడ్ చైర్మన్గా అనేక రకాల కార్యక్రమాలు చేసినాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంతా ఎల్లారెడ్డిపేట నుంచి మొదలెట్టుకుంటే ఎలకతుర్తి దాకా, మల్యాల నుంచి మొదలెట్టుకుంటే బెజ్జంకి దాకా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కాంగ్రెస్లో పార్లమెంటుని గెలిపించాలి. రేపొద్దున ఈ ప్రభుత్వానికి వాడవాడు ఈడోడు కూలగొడతానడానికి బుద్ధి చెప్పాలి గట్టిగా, ఓటు దెబ్బతోటని సందర్భంగా కోరుతూ తప్పకుండా పార్లమెంట్ నియోజకవర్గంలో రేపటి నుంచి మండలాలు దిగేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రోగ్రాంకు నాయకత్వంగా ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం అభ్యర్థికి ప్రోగ్రాం నిర్వహించి ముందుకు తీసుకుపోతారు. తప్పకుండా అందరం అన్ని మండలాలు తిరుగుతాం, అన్ని గ్రామాల్లో మొత్తంగా ఉన్న బూతులన్నీ కూడా గెలిచి చరిత్ర సృష్టించాలి. కరీంనగర్ కాంగ్రెస్కు కంచుకోటాన్ని అండగా ఉండాలని ప్రజలందరూ కూడా ఈ జిల్లా అభివృద్ధికి మేమంతా ఆనాడు తక్కువ మంది ఉంటే ఇవాళ 13 మంది గెలిచినాం, ఈ లోక్సభలో 4 గెలిచినాం. దయచేసి మాకు ఒక్కసారి అండగా ఉండడానికి పార్లమెంట్ సభ్యుని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియమని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తాను.